సార్ సార్ నన్ను కాల్చకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్, ఇంకెప్పుడు తప్పు చేయండి సార్. ఏమోరా, నేను చూస్తే అలా అనిపించట్లేదు. ట్రిగ్గర్ నొక్కే అనిపిస్తుంది. ఒకటే బుల్లెట్ ఉంది, ఇది వాడేశాను అనుకో నీ దరిద్రం వదిలిపోతాయి. ఈ ఒక్కసారి మీ డిసిషన్ మార్చుకోండి సార్ ప్లీజ్. డిసిషన్ మారాలంటే ఏదో మెరికల్ జరగాలరా. సమ్ డిస్టర్బెన్స్. ఒక్క నిమిషం. రివైండ్ రివైండ్ రివైండ్. ప్రెసెంట్గా ఓపెన్ చేయి. ఈయన పట్టుకోండిరా. సార్కు మెరకేలు ఏదో జరిగినట్టుంది, లేకపోతే ఊరికే వదలడు. ఇంతలో మిస్ అయిపోయిందండి. ఏంటి ఎలా జరిగింది? మనం అర్జెంటుగా గోల్కొండకి వెళ్ళి టెర్రరిస్టుల మీద అటాక్ చేయాలి. వాళ్ళు ఓ సీక్రెట్ మీటింగ్ లో ఉన్నారట. నమస్తే సార్. ఆ సీసీ కెమెరా అవుట్పుట్ కావాలి, అర్జెంటుగా చెక్ చేసే పని ఉంది. ఓకే సార్. ఆఫీస్కి పంపించండి. ఓకే సార్. ఓకే. ఎస్. చూడు మిస్టర్ క్రాంతి, లీగల్గా నీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది, కానీ ఇల్లీగల్గానే నీ మీద చాలా బ్యాడ్ టాక్ ఉంది. అది కామనే సార్. చూడండి, వెనక నుంచి కొడితే వేట, ముందు నుంచి కొడితే యుద్ధం. ఒక్కోసారి వేటాడాలి, మరోసారి యుద్ధం చేయాలి. డ్యూటీ పుట్టాక నేను పుట్టలేదు సార్, నేను పుట్టాక డ్యూటీ పుట్టింది. పెండింగ్ కేసులతో పెయిన్ ఎందుకు సార్? నాకు కోర్టుతోనూ కోటలతోనూ పని లేదు. బుల్లెట్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ కామ్ అయిపోతుంది. నువ్వు చేస్తున్న పని యాజ్ ఎ సుపీరియర్గా నేను సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్గా చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను కామన్ మ్యాన్గానే చూడండి సార్, సుపీరియర్గా చూడద్దు. సిన్సియర్గా ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కర్తవ్యం కామన్ మ్యాన్ని హ్యాపీగా ఉంచడం. ప్రస్తుతం నేను చేస్తుంది అదే సార్. ఎనీవే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రాంతి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను సార్. నేను డ్యూటీ దిగితేనే అవతల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి సార్ అతనికి అంత పవరు? చూడు, అది పొగరు కాదు, పవర్. డిపార్ట్మెంట్లో కొంతమంది హీరోలు ఉండటం అవసరం. అతను నేను అలాగే చూస్తున్నాను.